వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 7710772020. చదువుతున్నాను. మేము అన్ఎక్స్పెక్టెడ్ గా ఈ రోజు అందరికి ఫీవరిష్ గా ఉండింది. టాబ్లెట్ వేసుకోగానే కొందరికి తగ్గిపోయింది. ఇంకా కొంతమంది అలాగే ఎక్కువ ఫీవర్ తో ఉండేసరికి మమ్మల్ని హాస్పిటల్లో జాయిన్ చేశారు. ఇప్పుడు మేమంతా బాగానే ఉన్నాం. అంటే మేము కొంచెం నైట్ అవుట్స్ చేసి అలా కూడా కొంచెం నీరసించిపోయాం. చాలా ఎగ్జామ్స్ ఉండేసరికి ఎక్కువ చదువుకుంటూ ఉండేసరికి ఎక్కువ వీక్ అయిపోయాం. అందరికీ ఇట్లా ఫీవర్ ఇష్యూగా ఉంది. లేదు, ఎవరు పడిపోలేదు. మార్నింగ్ ఈరోజు మేము సెకండ్ ఇయర్స్ ఎగ్జామ్స్ రాస్తున్నాం. ఫస్ట్ ఇయర్ మేము మా ఎగ్జామ్స్ అయిపోయిన తర్వాత మధ్యాహ్నం ఎగ్జామ్ అయిపోయిన తర్వాత ఫస్ట్ ఇయర్స్ కొంతమంది వచ్చి మాకు హెల్త్ ఫీవరిష్గా ఉండింది, హెల్త్ ప్రాబ్లం ఉండింది అన్నారు. అందరికీ చెక్ చేయగా ఒక 10 మెంబర్స్ వరకు ఫీవరిష్గా ఉన్నారని చెప్పారు. ట్యాబ్లెట్ ఇవ్వగానే సగం మందికి తగ్గిపోయారు. కొంచెం ఎక్కువ ఫీవర్ ఉన్న వాళ్ళని మేము హాస్పిటల్లో జాయిన్ చేశారు. ఇప్పుడు మేము బాగున్నాం. మాకు ఎగ్జామ్స్ జరుగుతుంటాయి కాబట్టి కాలేజ్లో కలో ఉండదు. సో డార్మెంటరీస్ దగ్గరే చదువుకుంటూ ఉంటాం. డార్మెంటరీ లోపల కానీ చెట్ల దగ్గర కానీ కూర్చొని చదువుకుంటూ ఉంటాం. ఎండలు మామూలుగానే ఉంటాయి. మాకు డార్మెంటరీస్ కూడా రేకులు ఉన్నాయి కాబట్టి ఎక్కువ వేడి ఉంటుంది. సో అట్లా వీక్ అయిపోతూ ఉంటాం. మాది ఏపీఎఫ్జేసీ గురుకుల పాఠశాల. ఎగ్జామ్స్ ఉండడం వల్ల మేము నైట్ అవుట్స్ కొంచెం ఉండడం ఎక్కువ, మా డార్మెంట్స్ కొంచెం వేడి ఎక్కువ ఉంటుంది. ఇలా నైట్ అవుట్స్ చేసి చదువుకున్నాం. ఆల్రెడీ వేడి ఎక్కువ ఉండడంతో మేము కొంచెం నీరసం వచ్చి పడి కొంచెం ఫీవరిష్ గా ఉండేసరికి హాస్పిటల్ కి తీసుకొచ్చారు, అడ్మిట్ చేశారు. ఇక్కడ బాగా చూసుకుంటున్నారు. అంతే, ఇప్పుడు బాగానే మాకు న్యాయమైంది. ఇప్పుడు బాగానే క్లియర్ అయింది. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.